నా కాళ్ళకే తగులుతోందంటే నేనేమనుకున్నాను, మా బాబు విషయంలో అయితే అది ప్రూవ్ అయింది. అసలు ఏమైందంటే బియ్యం పిండి వేసుకురారా అని సైకిల్లో పంపిస్తే సడన్గా కుక్క దూరి కింద పడిపోయాడు. ఈ రోజే కాదులేండి, ఎప్పుడు వాడే వెళ్తాడు. ఇంకా ఆ రోజు మా టైం బాగాలేదనుకుంటాను. ఇక మనకు టైం బాగాలేకపోతే ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. ఆ విషయంలో మేమైతే ఒక అడుగు ముందే ఉంటాము. మా ఇంట్లో ఒకటి పోతే ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే చాలు, ఇక ఆ మాటలన్నీ పక్కకు పెడితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. ఎక్స్రే తీశారు. ఇంకా ఎముక అయితే ఫ్రాక్చర్ అయ్యింది, చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. చాలా భయం వేసింది. ఫ్యామిలీ అందరు డిస్కషన్ చేసుకొని చిన్న పిల్లాడు కదా, పుత్తూరు కట్టి వేపిస్తే సరిగ్గా అయిపోతుంది అనేసి ఇంకా పుత్తూరు అయితే తీసుకొని వెళ్తున్నాము. చాలా ఏడ్చాడు కట్టు కట్టేటప్పుడు. ఇంకా కాసేపు అయితే పడుకున్నాడు. కంప్లీట్గా 41 రోజు వరకు బెడ్ నుంచి కింద దిగకూడదు, ఒకే పొజిషన్లో కాలు పెట్టుకొని ఉండాలని అయితే చెప్పారు. ఈ 41 డేస్ ఎలా గడిచింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే డూ లైక్.